హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. సో మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అన్న, తర్వాత అమితాబ్ బచ్చన్, నాగ్ అశ్విన్, తర్వాత కల్కి మూవీ టీం పైన లీగల్ నోటీస్ అయితే జారీ చేశారు. లీగల్ నోటీస్ పంపించింది ఎవరంటే కల్కి ధామ్ పీఠాధిపతి ఆచార్య ప్రసాద్ కృష్ణం లీగల్ నోటీస్ అయితే పంపించారు ప్రభాస్ అన్నకి, కల్కి మూవీ టీంకి, అమితాబ్ బచ్చన్కి. ఎందుకంటే ఆ కల్కి భగవానుడు ఒక ఇద్దరు దంపతులకి కల్కి భగవానుడు జన్మిస్తాడు, కానీ అంతేకాకుండా అసలు ఏమాత్రం ఏం తెలివి లేకుండా అలా ఆర్టిఫిషియల్గా ఒక గర్భాన్ని చూపించడం అనేది అసలు ఏమాత్రం కరెక్ట్ కాదు. అసలు మన కొన్ని కోట్ల హిందూ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా కల్కి సినిమా ఉంది. అసలు ఆ గ్రంథాల్లో అలా లేనే లేదు అసలు. సో మన హిందూ గ్రంథాలని వాడుకోవడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయిందని చాలా కోప్పడి లీగల్ నోటీస్ అయితే పంపించాడు. ఒక ఇద్దరు దంపతుల మధ్యనే గర్భం అనేది ఉంటుంది, కానీ ఇలా ఆర్టిఫిషియల్గా ఒక గర్భాన్ని క్రియేట్ చేసి అందులో అంత పెద్ద దేవుడు కల్కి మహానుభావుని చూపించి అసలు ఏమాత్రం ఇంత తెలివి లేకుండా అసలు మొత్తం హిందూ మనోభావాల్ని దెబ్బ తీసే విధంగా కల్కి సినిమా ఉందని లీగల్ నోటీస్ అయితే పంపించాడు భయ్య. సో దీనిపై మీరేమంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మనమైతే ఫుల్ వీడియో కూడా ట్రై చేద్దాము. సో మొత్తం ఆలోచించి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి భయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్.